కార్తీక మాస శుక్ల చతుర్థి నాడు హరిద్వారులో శివయ్య అమ్మ చేతుల మీదుగా శివయ్య యొక్క మానస పుత్రికను ప్రతిష్ఠించారు. ఆ రోజే ఈ నాగ చతుర్థి. ఈ నాగుల చవితి నాడు మానసాదేవిని, ఆ నాగదేవతలను ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో మన రశ్మితోలో. అందరికీ నమస్కారం అండి, నేను మీ రశ్మి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను మహన్యాసపూర్వకంగా గాని, నమక చమకాలతో గాని, ఆవు పాలతో అభిషేకించి పంచోపచార పూజ చెయ్యాలి. మల్లిపూలతో కనుక ఈ నాగదేవతలను పూజిస్తే భార్యాభర్తలు ఐక్యతతో ఉంటారు. సొంత ఇల్లు కావాలా? సొంత ఇల్లు కట్టుకున్నా మీరు కోల్పోయే పరిస్థితులలో ఉన్న జాజి పూలతో పూజిస్తే మీ సొంత ఇల్లు మీకు దక్కి తీరుతుంది. మీకు సంపదలు కావాలంటే బిల్వపత్రాలతో పూజించాలి. ఆరోగ్యం కావాలంటే పసుపు పూలతో పూజించాలి. గరిక, జాజిపత్రి, మందార ఆకులు, గన్నేరు ఆకులు, కదంబ ఆకులు, జమ్మి ఆకులు 21 చప్పున తెచ్చి ఈ నాగ చతుర్థి నాడు తెచ్చి పూజిస్తే సుఖం, శాంతి, ఆనందం మీ జీవితాలలో వెల్లి విరుస్తాయి. 9, 27 ప్రదక్షిణలు ఈ నాగదేవతలకు చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మనం ఈరోజు స్వామివారికి నివేదన చిమిలి, చలివిడి, పానకం, వడపప్పు, ఆవు పాలు నివేదన చెయ్యాలి. వీటిని మనం ప్రసాదంగా తీసుకుంటే కంఠ సంబంధమైన రోగాలేమైనా ఉన్నవారికి వాటి నుండి విముక్తి పొందుతాం. నాగదేవతలకు విభూదితో అభిషేకించి ఆ విభూదిని మనం బొట్టుగా స్వీకరిస్తే మనం నరకానికి వెళ్ళం, పదవి సంపదలతో తులతూగుతూ ఉంటాం. ఈ నాగుల చవితి నాడు ఈ చిన్న కథను ఒక్కసారి స్మరిద్దాం. శివయ్య మనసు నుంచి పుట్టిన పుత్రికే ఈ మానసాదేవి. నాగుల అధిష్టాన దేవతే ఈ మానసాదేవి. శివయ్య తప్ప వేరే దైవం లేదనే చంద్రసేన రాజు ఈ మానసాదేవిని దేవతగా నమ్మేవాడు కాదు, పూజించేవాడు కాదు. దానితో మానసాదేవి అతన్ని తిప్పలు పెట్టింది. అతని కుటుంబాన్ని, కుమారుడిని, ఆస్తిని అన్నిటినీ నాశనం చేసింది. ఇవి అన్నీ చూసి చంద్రసేన రాజు నాకు శివయ్య తప్ప వేరే దేవుడు లేడు అని, నేను వేరొకరినెవరినీ నమ్మనని తన శిరశ్ఛేదనం చేసుకున్నాడు. దానితో అంత మానసాదేవి కాస్త పిశాచిగా మారిపోయింది. తన తప్పును తెలుసుకున్న మానసాదేవిని శివయ్య హరిద్వారులో తపస్సు చేసుకోమని చెప్పాడు. అప్పుడు మానసాదేవి అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యగా శివయ్య అమ్మతో కూడి ప్రత్యక్షమై అమ్మ శక్తిని ఆ మానసాదేవికి ఇచ్చి అక్కడ కలియుగాంతం వరకు విగ్రహ రూపంలో ఉండమని ప్రతిష్ఠించాడు. స్వయంగా మానసాదేవే నాగదోష పరిహార స్తోత్రాన్ని పఠించి ఆ విగ్రహంలోకి అంతర్ధానమయ్యింది. అమ్మ, చీకట్లో నడుస్తూ ఉంటాం, పడగ తొక్కితే పగవాళ్ళనుకోకు, నడుము తొక్కితే నీవాళ్ళనుకో, తోక తొక్కితే తమవాళ్ళనుకో, మా కంట నువ్వు పడకమ్మా, మమ్మల్ని నీ కంట పడనివ్వకు, చల్లగా నీ కరుణా కృపా కటాక్షాలను మాపై ఎల్లవేళలా ఉంచి చర్మ వ్యాధుల నుంచి, చెవుల బాధల నుంచి మమ్మల్ని రక్షించమ్మా అంటూ పుట్టమన్నును మీ చెవులకు పెట్టుకోవాలి. ఇంతటి అద్భుతమైన ఈ రోజున మనం మానసాదేవిని, ఆ నాగేంద్రుణ్ణి మనసారా పూజిద్దాం. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి, మీ రశ్మితో. జై చండి, జై జై చండి.